ఒక్కసారి ఊహించుకోండి, మీ కారు మేఘాల్లో ప్రయాణిస్తుంది. 565 మీటర్ల లోతైన అగాధం ఉంది. అది ఎంత ఎత్తంటే ఐఫిల్ టవర్ ను ఆ లోయలో నిలబెట్టినా ఇంకా కొంత ఎత్తు మిగిలిపోతుంది. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మీరు ప్రయాణిస్తున్న వంతెన కింద నుంచి విమానాలు కూడా వెళ్ళగలవు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. ఇది చైనాలో ఉన్న బిపంచియాంగ్ బ్రిడ్జ్. ప్రస్తుతం ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న వంతెనగా గుర్తింపు పొందింది. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఇంత ప్రమాదకరమైన ప్రదేశంలో ఇంజనీర్లు ఈ వంతెనను ఎలా నిర్మించారు? ఇక్కడ గంటకు 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. 100 మీటర్ల లోతైన అగాధం ఉంది. యంత్రాలు కూడా చేరుకోలేని కొండలివి. ఇలాంటి పరిస్థితుల్లో నిర్మాణం ఎలా సాధ్యమైంది? ఈ రోజు ఈ వీడియోలో బిపంచియాంగ్ బ్రిడ్జ్ వెనుక ఉన్న అద్భుతమైన ఇంజనీరింగ్ కథను పూర్తిగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియోకి లైక్ కొట్టి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈ బ్రిడ్జ్ ఎలా నిర్మించారో తెలుసుకుపోయే ముందు చైనాలోని గుయిజీ ప్రావిన్స్ గురించి తెలుసుకోవాలి. ఇది చైనాలోని అత్యంత ఎత్తైన పర్వత ప్రాంతాల్లో ఒకటి. ఎక్కడ చూసినా కొండలు, లోతైన లోయలు, అగాధాలు. దీనికి కారణంగా ఇక్కడ రోడ్లు నిర్మించడం చాలా కష్టంగా ఉండేది. మీరు నమ్మకపోవచ్చు, 2000 సంవత్సరం వరకు గుయిజౌలో ఒక్క ఎక్స్ప్రెస్ హైవే కూడా లేదు. అక్కడి ప్రజలు ప్రయాణం చేయాలంటే గంటల తరబడి కొండ మార్గాల్లో ప్రయాణించాల్సి వచ్చేది. చైనా ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలని నిర్ణయించుకుంది. దేశంలోని మిగతా ప్రాంతాలతో గుయిజౌను అనుసంధానం చేయడానికి భారీ రహదారి ప్రాజెక్టులు ప్రారంభించింది. కానీ ఒక ప్రాంతం మాత్రం అందరికీ ఒక పెద్ద తలనొప్పిగా మారింది. అదే బిపంచియాంగ్ గార్జ్. ఈ లోయ అంత లోతుగా ఉండేది కాబట్టి అనేక సంవత్సరాల పాటు అక్కడ వంతెన నిర్మించడం అసాధ్యమని భావించారు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, సాధారణ వంతెన నిర్మించి ఉంటే సరిపోయేదిగా. కానీ ఇక్కడ పరిస్థితి అలాంటి కాదు. సాధారణ వంతెనలకు మధ్యలో భారీ స్తంభాలు అవసరం. కానీ ఈ లోయ ఎంత లోతుగా ఉందంటే ఇక్కడ మధ్యలో స్తంభాలు నిర్మించడం దాదాపు అసాధ్యం. అంతేకాకుండా ఈ ప్రాంతంలో గాలి వేగం చాలా ఎక్కువ. కొన్ని సందర్భాల్లో గంటకు 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచేవి. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణ డిజైన్ పనిచేయదు. అందుకే ఇంజనీర్లు దాదాపు 2 సంవత్సరాల పాటు ఈ ప్రాంతాన్ని మొత్తం స్టడీ చేశారు. గాలి వేగం, భూమి స్థిరత్వం, రాతి నిర్మాణం అన్నింటినీ పరీక్షించారు. చివరకు ఒక ప్రత్యేకమైన డిజైన్ ఎంపిక చేశారు. అదే కేబుల్ స్టేట్ బ్రిడ్జ్. 2011 నవంబర్లో నిర్మాణ పనులు ప్రారంభించారు. కానీ మొదటి నుంచే పెద్ద సమస్య ఎదురైంది. నిర్మాణ సామగ్రిని అక్కడికి ఎలా తీసుకెళ్లాలి? ఎందుకంటే భారీ యంత్రాలు కూడా ఆ లోయలోకి వెళ్లలేవు. అందుకే ముందుగా కొండలపై ప్రత్యేక రహదారులు నిర్మించారు. కొన్ని ప్రాంతాల్లో రాళ్లను తొలగించడానికి వందలాది నియంత్రిత పేలుళ్లు నిర్వహించారు. ప్రతి పేలుడు తర్వాత భూగర్భ శాస్త్రవేత్తలు రాతిని పరిశీలించేవారు. ఎక్కడైనా బలహీనత ఉంటే నిర్మాణం ప్రమాదంలో పడే అవకాశం ఉంది కదా. వంతెనకు 2 వైపులా భారీ టవర్లు నిర్మించాల్సి ఉంది. ఈ టవర్లే మొత్తం వంతెన బరువును మోయాలి. అందుకే పునాదులను చాలా బలంగా నిర్మించారు. ప్రతి యాంకర్ పాయింట్ ను దాదాపు 15 మీటర్ల లోతు వరకు ఘనమైన రాతిలోకి డ్రిల్ చేశారు. అది కూడా కొన్ని ప్రాంతాల్లో చేతులతోనే చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ పెద్ద యంత్రాలు పనిచేయలేకపోయాయి. తర్వాత భారీ కాంక్రీట్ పునాదులు నిర్మించారు. ప్రతి పునాది కోసం 1000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ను ఉపయోగించారు. పునాదులు సిద్ధమైన తర్వాత టవర్ల నిర్మాణం ప్రారంభమైంది. ఈ టవర్లు సాధారణ టవర్లు కావు. వాటి ఎత్తు 392 మీటర్లు. అంటే చాలా ఆకాశ ఆర్మయాల కంటే ఎక్కువ. ఇంజనీర్లు ప్రత్యేక సెల్ఫ్ క్లైంబింగ్ ఫార్మ్ వర్క్ ను ఉపయోగించారు. దీంతో టవర్లను రోజుకు సుమారు 4 మీటర్ల చొప్పున కట్టారు. ప్రతి దశలో లేజర్ పరికరాలతో కొలతలు తీసేవారు. ఎందుకంటే టవర్ కొంచెం వంగినా సరే మొత్తం బ్రిడ్జ్ డిజైన్ ఎఫెక్ట్ అవుతుంది. సుమారు 18 నెలల తర్వాత 2 టవర్లు పూర్తయ్యాయి. టవర్లు పూర్తయ్యాక కూడా వంతెన ఇంకా సిద్ధం కాలేదు. ఇప్పుడు అత్యంత క్లిష్టమైన పని ప్రారంభమైంది. అదే కేబుళ్ల ఏర్పాటు. ఈ వంతెనలో మొత్తం 112 ప్రధాన కేబుళ్లు ఉన్నాయి. ప్రతి కేబుల్లో 100కు పైగా ప్రత్యేక స్టీల్ వైర్లు ఉంటాయి. మొదటి వైర్ను ఒకవైపు నుంచి మరోవైపుకు తీసుకెళ్లడానికి హెలికాప్టర్లను ఉపయోగించారు. 770 మీటర్ల వెడల్పైన అగాధం మీదుగా హెలికాప్టర్ ప్రయాణించడం అంటే అంత సులభమైన పని కాదు. ముఖ్యంగా బలమైన గాలులు వీచే ప్రాంతంలో హెలికాప్టర్లను నడిపించడం అంత ఈజీ కాదు. అయినా పైలట్లు విజయవంతంగా ఈ పని పూర్తి చేశారు. కేబుల్ అమర్చిన తర్వాత మరో సమస్య బయటపడింది. గాలి వీచినప్పుడు కేబుల్లు కంపించడం ప్రారంభించాయి. మొదట ఇది చిన్న సమస్యలా కనిపించింది.
కానీ తర్వాత ఇంజనీర్లు ఒక విషయం గుర్తించారు. ఈ కంపనలు ఎక్కువ కాలం కొనసాగితే కేబుల్ల బలం తగ్గే అవకాశం ఉంది. దీంతో ప్రత్యేక డ్యాంపర్లను అమర్చారు. ఇవి కేబుల్లలో వచ్చే కంపనలను తగ్గించాయి. దీంతో సమస్య పూర్తిగా పరిష్కారమైంది. ఇప్పుడు వంతెనపై వాహనాలు ప్రయాణించే భాగాన్ని నిర్మించాల్సి ఉంది. దీన్ని డెక్ అంటారు. డెక్ ను 2 వైపుల నుంచి ఒకేసారి నిర్మించారు. ఎందుకంటే ఒకవైపు మాత్రమే నిర్మిస్తే వంతెన అసమతుల్యంగా మారే ప్రమాదం ఉంది. ప్రతి డెక్ భాగాన్ని ముందుగానే తయారు చేసి భారీ క్రేన్ల సహాయంతో పైకి ఎత్తారు. ఆ తర్వాత వాటిని కేబుళ్లకు అనుసంధానం చేశారు. ఇది చాలా ఖచ్చితత్వంతో చేయాల్సిన పని. ఎందుకంటే కొన్ని మిల్లీమీటర్ల పొరపాటు కూడా పెద్ద సమస్యలకు దారితీస్తుంది. నిర్మాణంలో అత్యంత ముఖ్యమైన రోజు చివరకు రానే వచ్చింది. 2 వైపుల నుంచి నిర్మించిన డెక్ భాగాలు మధ్యలో కలవాల్సి ఉంది. కానీ వాటిని కొలిచినప్పుడు ఒక చిన్న సమస్య కనిపించింది. 2 భాగాల మధ్య సుమారు 3 సెంటీమీటర్ల తేడా ఉంది. సాధారణంగా ఇది చిన్నదే, కానీ ఇంత పెద్ద వంతెనలో అది చాలా ముఖ్యమైన విషయం. ఇంజనీర్లు కొన్ని కేబుల్ల టెన్షన్లను సర్దుబాటు చేశారు. దాదాపు 18 గంటల పాటు పనిచేశారు. చివరకు 2 భాగాలను కేవలం 2 మిల్లీమీటర్ల ఖచ్చితత్వంతో కలిపారు. అది ప్రాజెక్టులో అత్యంత గర్వించదగ్గ క్షణంగా నిలిచింది. వంతెన నిర్మాణం పూర్తయిన తర్వాత వెంటనే ప్రారంభించలేదు. ముందుగా అనేక టెస్టులు చేశారు. 80 భారీ ట్రక్కులను ఒకేసారి వంతెనపైకి తీసుకెళ్లారు. వాటి బరువుతో వంతెన ఎంత వంగుతుందో పరిశీలించారు. ఆశ్చర్యకరంగా కంప్యూటర్ ముందుగా అంచనా వేసిన ఫలితాలే వచ్చాయి. అంటే డిజైన్ పూర్తిగా సరిగ్గా పనిచేసిందని అర్థం. ఇంకా గాలి ప్రభావం, కంపనలు, లోడ్ టెస్టులు అన్నింటినీ పరీక్షించారు. 2016 డిసెంబర్ 29 చివరకు బిపాంచియాంగ్ బ్రిడ్జ్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన వంతెనగా ఇది కొత్త రికార్డు సృష్టించింది. ఈ వంతెన ప్రారంభమైన తర్వాత గతంలో 5 గంటలు పట్టే ప్రయాణం కేవలం 4 నిమిషాలకు తగ్గిపోయింది. ఇది కేవలం సమయం ఆదా చేయడమే మాత్రమే కాదు, ఆ ప్రాంత ప్రజల జీవితాలను పూర్తిగా మార్చేసింది. వ్యాపారం పెరిగింది, రవాణా సులభమైంది, అభివృద్ధి వేగంగా జరిగింది. ఈ రోజు బిపాంచియాంగ్ బ్రిడ్జ్ కేవలం ఒక వంతెన మాత్రమే కాదు, ఇది ఆధునిక ఇంజనీరింగ్ ఎంత అద్భుతంగా ఉండగలదో చూపించే ఒక ఎగ్జాంపుల్. ఒకప్పుడు ఇక్కడ వంతెన నిర్మించడం అసాధ్యమని భావించిన ప్రదేశంలో ఇప్పుడు ప్రపంచమే ఆశ్చర్యపోయే నిర్మాణం నిలబడి ఉంది. మరి మీరు ఈ బ్రిడ్జ్ పై ప్రయాణించాలని అనుకుంటారా? మీ సమాధానాన్ని కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.